బ్రేకింగ్ న్యూస్ పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఇక ఈ మేరకు నేడు కేవియట్ పిటిషన్ వేయనుంది. ఈ నెల 19 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఇవాళ పిటిషన్ దాఖలు చేయాలని అంతర్రాష్ట్ర జల వివాద విభాగం కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్లు అటు సుగుణాకర్ రావు అలాగే రాంబాబులను ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సీఎస్ సాయి ప్రసాద్ ఆదేశించారు. అడ్వకేట్ ఆన్ రికార్డు గుంటూరు ప్రమోద్ కుమార్ కేవియట్ దాఖలు చేయనున్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తాకే నల్లమల సాగర్ కేసును ఏపీ ప్రభుత్వం అప్పగించింది. అయితే ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు తయారు చేసుకోవడం రాష్ట్రాల ప్రాథమిక హక్కు అని, అలా చేయకుండా ఏపీపై తెలంగాణ అజమాయిషి చెలాయించాలని చూడటం ఏమిటని రాష్ట్ర జలవనరుల శాఖ సాగునీటి నిపుణులు ఆక్షేపిస్తున్నారు. ఇక డిపిఆర్ తయారీని కూడా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రయత్నించడాన్ని మొగ్గులోనే నివారించకపోతే భవిష్యత్తులో రాష్ట్రానికి నీటి కష్టాలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నిన్న ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో దానికి దీటుగా వకాలత్ పేపర్లన్నింటినీ సిద్ధం చేసుకున్న శాఖ అధికారులు నేడు కేవియట్ వేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం కేవియట్ వేయనుంది నేడు మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే 19 నుండి సుప్రీంకోర్టుకి సెలవులున్న నేపథ్యంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. పిటిషన్లో ప్రధానంగా ఎటువంటి అంశాలు పేర్కొన్నారు శివ? మొత్తం చూసుకుంటే పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధానానికి సంబంధించి కూడా సమగ్రమైన ప్రాజెక్టు డిపిఆర్ ను తయారు చేయకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఒక పిటిషన్ నిన్న దాఖలు చేసింది. దీనికి కౌంటర్ గా కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం జలవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. 19 నుంచి కూడా సుప్రీంకోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటర్ అఫిడవిట్ అంటే కేవియట్ దాఖలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని కృష్ణా జలాల పునర్పంపిణీపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదన తరపున వాదన వినిపించి సీనియర్ న్యాయవాది నల్లమల సాగర్ కేసును పూర్తి స్థాయిలో పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ను తయారు చేసుకోవడం రాష్ట్రాలకు సంబంధించిన ప్రాథమిక హక్కు. అలా చేయకుండా ఏపీపై తెలంగాణ ప్రభుత్వం అజమాయిషి చెల్లాయించాలని చూడటం సరైన విధానం కాదు అని చెప్పి ఈ పిటిషన్ లో పేర్కొబోతున్నారు. అలాగే డిపిఆర్ తయారు చేసి అడ్డుకునేందుకు తెలంగాణ ప్రయత్నించడానికి కూడా ఏపీ సర్కార్ కీలకంగా ప్రామాణికంగా తీసుకోబోతుంది. అయితే భవిష్యత్తులో ఇటువంటి అంశాల ప్రస్తావన లేకుండా, ఎందుకంటే బ్రిజేష్ కుమార్ తీర్పుకు సంబంధించి కావచ్చు లేకపోతే జలవనరుల శాఖ నిర్ణయానికి సంబంధించి గతంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి జరిగిన ఒప్పందాల విషయానికి సంబంధించి కావచ్చు ఆయా ప్రాజెక్టుల అంశంలో డిపిఆర్ తయారు చేసినందుకు ఆయా రాష్ట్ర జలవనరుల శాఖకి పూర్తి స్థాయిలో హక్కు ఉంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే అంశాన్ని కేవియట్ లో దాఖలు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరికొద్ది సేపట్లోనే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతా ఉంది. రత్న. ఎస్ శివ, అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో సరే ఆ పిటిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆ దావాన్ని పరిగణలోకి తీసుకోవద్దంటూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దాఖలు చేస్తున్న పిటిషన్ కూడా మనం చూస్తున్నాం. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి శివ. ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నీటిని అంటే గోదావరి జలాన్ని తరలించే విషయానికి సంబంధించి నల్లమల ప్రాజెక్టుని అనుసంధానం చేస్తూ కూడా నీటిని అంటే అక్రమంగా ఏపీ ప్రభుత్వం నీటిని వినియోగించుకోవాలని చూస్తుంది. దీని ద్వారా ఆ ప్రాజెక్టును నిర్మిస్తే గనక తెలంగాణకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఆ ప్రాజెక్టు నిలుపుదల చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వ కేంద్ర జలవనరుల శాఖకి అలాగే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ అంశానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రాల ప్రయోజనాలు ఆ రాష్ట్రాలకి ప్రామాణికంగా ఉంటాయి కాబట్టి ఎవరు రాష్ట్రానికి సంబంధించిన వారి రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు ఇరు రాష్ట్రాలు సుప్రీంకోర్టు వేదికగా కూడా పిటిషన్ల పరంపర కొనసాగించబోతా ఉంది. రాష్ట్రం
శివ, ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఏదైతే పిటిషన్ కి సంబంధించిన అన్ని రికార్డ్స్ ని లైన్అప్ చేయడం కూడా మనం చూస్తున్నాం. అండ్ రేపటి నుంచి కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ రోజే పిటిషన్ వేయాలని కూడా భావిస్తున్నట్లుగా కూడా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో విచారణ ఎప్పుడు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? ఈ రెండు పిటిషన్లకు సంబంధించి అంటే ఏపీ ప్రభుత్వం వేసే కౌంటర్ పిటిషన్ అనుకోవచ్చు, లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికే దాఖలు చేసిన పిటిషన్ అనుకోవచ్చు. రెండింటికి సంబంధించిన విచారణ ఎప్పుడు జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి ఆ పిటిషన్ ని సుప్రీంకోర్టు ఇంకా విచారణకి స్వీకరించినట్లు లేదు. అంటే విచారణకైతే స్వీకరించింది కానీ దానికి సంబంధించి ఎప్పుడు విచారణ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి దానికి సంబంధించిన కౌంటర్ గా కేవీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది కాబట్టి సో ఈ రెండింటిని సంబంధించి కూడా సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి వచ్చే నెలలో ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.